హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను జార్జియా కంట్రీ బటూమి సిటీలో ఉన్నా. సో ఈ బటూమి ఏంటంటే బ్లాక్ సీకి ఆనుకొని ఉంటుంది అనమాట. అండ్ ఒక బ్యూటిఫుల్ సిటీ. ఇట్స్ లుకింగ్ క్రేజీ. సో ఈరోజు ఈ బటూమి సిటీని ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను. చాలా మంచి అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని స్కై స్క్రాపర్స్ మీదకి కూడా వెళ్ళి అక్కడి నుంచి మనం వ్యూ చూడొచ్చు అనమాట. సో దానికి కొంచెం పే చేయాలి. సో ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్కి అన్నీ వెళ్ళి అయితే వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఈ బటూమి సిటీ సెంటర్లో ఒక కేబుల్ కార్ రైడ్ అయితే ట్రై చేయబోతున్నా. చూడండి, నా బ్యాక్ మొత్తం ఫుల్ ట్రాఫిక్. సో కరెక్ట్గా ఒక సర్కిల్ అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. బట్ ఈ మధ్యలో అయితే కేబుల్ కార్ కనిపిస్తుందా. సో ఈ మధ్యలోంచి సిటీ మధ్యలోంచి ఒక కేబుల్ కార్ అయితే ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇదిగోండి బోర్డు, ఆగ్రో కేబుల్ కార్ అంట. సో ప్రైస్ అది ఎంతో తెలీదు అండ్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ఇది చూస్తున్నట్టయితే ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలాగా సిటీ మధ్యలోంచి ఎక్కడికో వెళ్తుంది. సో అందుకని వన్స్ లోపలికి వెళ్ళి ప్రైజ్ అది కనుక్కొని ఈ రైడ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ డిజిటల్ మ్యూజియం, జాయ్ రూమ్ అనేవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో పైకి వెళ్ళి చూద్దాం. మేమైతే కేబుల్ కార్ రైడ్ ప్లస్ డిజిటల్ మ్యూజియంకి అయితే టికెట్ తీసుకున్నాం. అరౌండ్ 60 జల్ పడింది ఒక్కరికి. స్కాన్ ఓవర్. ఓకే, ఇట్స్ లుకింగ్ క్రేజీ బ్రో. ఈ కింద అంతా చిన్న హౌసెస్ ఉన్నాయి. ఎవరెవరో ఇంటి మీద నుంచి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి, అది రూట్ యాక్చువల్గా. సో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ హిల్ మీదకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ హిల్ మీద ఇంకో కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి, మనం కావాలంటే ట్రై చేయొచ్చు. స్కై స్క్రాపర్స్ అయితే కనబడుతున్నాయి చాలా. సో ట్రిప్లీసీ కన్నా ఈ బటూమి మొత్తం స్కై స్క్రాపర్స్ చాలా బాగుంది. ఒక 10 to 15 minutes రైడ్ అయితే ఉంది. చాలా బాగుంది. సిటీ మధ్య నుంచి అలా వస్తూ ఉంటే మౌంటైన్స్ ఇవన్నీ చాలా బాగుంది అసలు. ఇట్ లుక్స్ సో ఫన్నీ. కెప్టెన్, ఎండ అయితే విపరీతంగా ఉంది అసలు. నిన్నేమో ఫుల్ చలేసింది. అసలు రూమ్కి వెళ్ళి జాకెట్ కూడా తెచ్చుకున్నా, అంత చలేసింది. ఈరోజేమో ఫుల్ ఎండగా ఉంది. మెరిసిపోతున్నాం అసలు. 1 లారీ పెడితే ఇక్కడ నుంచి కిందన వ్యూ అంతా చూడొచ్చు. అన్నేంటో రకరకాల డైరెక్షన్లో తీసేస్తున్నాడు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాగా ఎంత ఎండగా ఉన్న టైంలో రావడం. సో మంచిగా వ్యూ అయితే బాగుంది కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నాం సరిగా, ఎందుకంటే ఆ లైటింగ్ మొత్తం ఫేస్ మీద పడుతుంది. ఏమైనా ఫొటోస్ తీసుకుందాం అన్నా సరే సూర్యభగవానుడు ఇలాగా మీదకి వచ్చేస్తున్నాడు. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం బటూమి సిటీని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ కేబుల్ కార్ లోపల నుంచి ఇలా బయటికి రాగానే ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంది. మేమైతే ఏం తినలేదు, సో ఏదైనా తిందాం అనుకుంటున్నాం. సమ్ ఫుడ్ విత్ దిస్ వ్యూ. Now we'll order Mexican potato barrel. Too hard.
పైన రెస్టారెంట్లో తినేసి అక్కడి నుంచి ఒక ఫ్లోర్ కిందకి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో డిజిటల్ మ్యూజియం ఉంది. సో బ్రో బాగా ఎగ్జైటింగ్గా ఉన్నాడు డిజిటల్ మ్యూజియం గురించి. చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయి. సో మ్యూజియం అయిపోయింది. తర్వాత ఒక చిన్న లైట్స్ ఉన్న రూమ్లోకి అయితే తీసుకెళ్లారు. సో అది కూడా చాలా బాగుంది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? న్యూ ఎక్స్పీరియన్స్. I'm a huge Vincent van Gogh fan. ఓకే ఓకే. Like living in his painting. చాలా బాగుంది, మంచి ప్లేస్. సన్సెట్ చూడండి ఎంత బాగుందో, అలా ఒక లేయర్ లాగా అయితే వచ్చింది. అక్కడి నుంచి స్కై స్క్రాపర్స్. నా లైఫ్లో చూసిన బెస్ట్ సన్సెట్ అంటే ఇక్కడే జార్జియాలో బటూమిలో. మొత్తం బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ సీ, స్కై స్క్రాపర్స్. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. అండ్ ఇటు సైడ్ చూడండి ఆ క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. బాబ్బా వర్త్ వర్మ వర్త్. వాజ్ అమేజ్డ్. సీ బ్రో, సీ దట్ బ్లాక్ సీ లుకింగ్ బ్లాక్. మై గాడ్. దరిద్రం ఏంటంటే క్లైమేట్ చాలా బాగుంది, మంచిగా సన్సెట్ ఫొటోస్ వస్తున్నాయని కదా అని చెప్పి అక్కడ ఉండిపోయాం. ఇప్పుడేమో మేము ఇందాక వచ్చిన కేబుల్ కార్ అయితే క్లోజ్ చేస్తారు. విపరీతంగా అయితే గాలి వస్తుంది. అండ్ కాసేపట్లో పెద్ద వర్షం అయితే పడబోతుంది. ఎక్కడైతే మేము కేబుల్ కార్ ఎక్కామో మళ్ళీ అదే ప్లేస్కి తీసుకొచ్చి వ్యాన్లో డ్రాప్ చేస్తారు. సో యాక్చువల్గా ఎవరు మళ్ళీ వదిలేస్తారేమో, అక్కడే కేబుల్ కార్ ఇంకా ఆపేశారు కదా, ఎలా వస్తామో ఏంటో అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ బాగానే తీసుకొచ్చి ఆపేశారు. సో ఇప్పుడైతే ఎంటీ కేబుల్ కార్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట ఇక్కడికి. సో గాలి ఎక్కువే ఉంది స్టిల్ ఇప్పటికి కూడా. ఇక్కడ ఈ జార్జియాలో ఎంత పెద్ద స్కై స్క్రాపర్స్ ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చూస్తున్నారా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం. అండ్ నేను స్టే చేసేది అదిగోండి ఆ హోటల్లో అనమాట. సో టోటల్ ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ అని 4 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఓర్బీ హోటల్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ కూడా. అండ్ చుట్టూ అసలు హోటల్స్ చూస్తుంటే అసలు నాకు మతిపోతుంది అనమాట. చూపిస్తే చూడండి ఇప్పుడు మీకు. అది ఇంకా అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదైతే కోర్ట్యార్డ్ మ్యారియాట్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇంకొక 3 బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అది కూడా మీకు అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తా. అండ్ ఈ పక్కన బిల్డింగ్స్ చూడండి ఇవి ఎంత బాగున్నాయో. ఇదైతే చూడడానికి పైనాపిల్ షేప్లో ఉంది అసలు ఇది యాక్చువల్గా. అండ్ ఇటువైపు కూడా చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో.
చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం. అండ్ నైట్ టైంలో ఈ బిల్డింగ్స్ అన్నిటికీ లైటింగ్ పెడతారు. ఆ లైటింగ్తో చూస్తే ఈ బిల్డింగ్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. నైట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు నైట్ రికార్డ్ చేసి. సో నేను ఇక్కడ ఇలా తిరుగుతూ ఉంటే బ్రిడ్జ్ మీద ఒక బ్రదర్ అయితే కనిపించాడు. సో ఇదిగో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాడు కదా మనోడే. తన పేరు స్లావా అంట, రష్యా నుంచి. సో తనైతే ఒక సైకిల్ పట్టుకొని దాని నుంచి విన్యాసాలు చేస్తున్నాడు. సో నాకు ఒక వీడియో తీయవా అని చెప్పి అడిగాడు. తన ఫోన్లో అయితే తీసా. బట్ మనోడు బాగా చేస్తున్నాడు. అందుకే ఆ కెమెరాలో కూడా ఒకసారి మనం కూడా రికార్డ్ చేద్దాం అని అనుకున్నాం. యా యూ కెన్ డూ ఇట్, ఐ విల్ రికార్డ్. బాగానే వెళ్ళిపోయాడు. సైకిల్ బాగుంది. ఇప్పుడు అటు తిప్పాడండి లేపి. కమ్ సైకిల్ మీద ఎలా తొక్కుని వస్తాడు? మోటార్ ఉందా ఏంటి దానికి? భలే ఉంది. నైస్. ఓ ఊరే ఎక్కడ పడిపోగలవరా? నైస్ బ్రో. This Electra bike. Electra bike, okay. Name is Suron. Suron, okay. This is from Russia? No, China. China, okay. Nice. So what you are doing here in Batumi? I'm? Yeah, you are a tourist? No, I live here. Oh, you live here. Oh, yes. Nice. So చాలా బాగా చేశాడు మనోడైతే. Very nice, good skill. Thank you, brother. Yeah. అక్కడ చూడండి అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ అన్నీ అటు ఉన్నాయి. అటు నుంచి కొంచెం అలాగా అది మొత్తం టూరిస్టిక్ ఏరియాలో ఉంది. అటు నుంచి కొంచెం ఎలా వచ్చేస్తే మళ్ళీ ఇటువైపు అన్నీ నార్మల్గా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే బిల్డింగ్స్ లాంటివి ఉన్నాయి. మొత్తం మిక్స్డ్ ఏరియాలో ఉంది ఇదంతా చూడడానికి. అండ్ చాలా బాగుంది. అండ్ ఆ పక్కనే ఒక మాల్ కూడా ఉంది, గ్రాండ్ మాల్ అంట. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. ఈ హోటల్ కూడా చూడడానికి బాగుంది. ది గ్రాండ్ గ్లోరియా హోటల్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఆర్కిటెక్చర్ అయితే కొంచెం పాతకాలంలా కనిపిస్తుంది, బట్ బాగుంది. ఎప్పటిదో ఈ బిల్డింగ్ తెలియదు కానీ చూడడానికి అయితే బయట నుంచి నీట్గా కనిపిస్తుంది. అండ్ దీని పక్కనే ది గ్రాండ్ మాల్ అంట. సో ది గ్రాండ్ మాల్, ది గ్రాండ్ గ్లోరియా హోటల్. మేము స్టే చేసే ప్లేస్ కూడా ఆర్బీఏ. అండ్ సిటీలో చాలా చోట్ల అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అది కూడా ఆర్బీఏ. సో ఆర్బీ గ్రూప్వి చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఎంతెంత పొడవు ఉన్నాయో చూసారు, అది ఎంత పొడవు ఉందో. మేము ఉండేది కూడా అరౌండ్ 6 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. బ్లాక్ ఏ, బ్లాక్ బి, సిడి అలాగా. సో చాలా ఉన్నాయి ఈ ఆర్బీ గ్రూప్ వాళ్ళవి. టిబ్లిసీలో నాకు పెద్దగా ఏం కనిపించలేవు వీళ్ళవి, బట్ ఈ బటూమీలో మాత్రం చాలా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఈ మాల్ లోపల ఏమున్నాయో. అంత పెద్దగా ఏం లేదు, మన వైజాగ్లో సిఎంఆర్ సెంటర్లో ఉంది. చిన్నదే, ఒక 4 ఫ్లోర్లు అయితే ఉంటుంది. ఇప్పటికే ఇంత చిన్న సిటీలో అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం బిల్డింగ్లే కనబడుతున్నాయి మనుషుల కన్నా ఎక్కువ. అండ్ ఇక్కడ ఇంకా చూడండి, ఇంకా ఇలాంటివేవో 2 బిల్డింగ్స్ వస్తాయంట. సో ఆ మోడల్స్ అయితే ఇక్కడ పెట్టారు. సో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఇందులో ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అని చెప్పి ఇలా మోడల్ ఉంటుందని పెట్టారు. అండ్ దానికి సంబంధించిన బ్రౌచర్స్ అవి అక్కడ పెట్టారు. ఇంకెన్ని బిల్డింగ్లు కడతారా అయ్యా. ఈ మాల్ లోపల తిరుగుతూ ఉంటే ఒక బొమ్మల షాప్ అయితే కనిపించింది. బ్రో అయితే ఫస్ట్ ఇందులోకి దూరాడు. నేను అనుకున్నా అతను పిల్లలకు కొంటున్నాడేమో. ఏం బ్రో ఎక్కడి నుంచి కొనడం ఎందుకు, అక్కడ ఒమాన్లోనే బోల్డ్ ఉంటాయి కదా అని చెప్పి అడిగితే లేదు ఇవన్నీ నాకు, నేను కొనుక్కుంటా అని చెప్పి ఇక్కడికి వచ్చాడు. సో అన్నీ చిన్న చిన్న కార్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తన దగ్గర ఆల్మోస్ట్ 300కి పైగా కలెక్షన్ ఉన్నాయంట. సో 300 కార్లు అంటే కార్ బొమ్మలు చూడండి. ఇలాంటి బుడ్డి కార్లు నా దగ్గర చిన్నప్పుడు ఉండేవి ఇలాంటి కార్లు. చాలామంది ఇలాంటివి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి కార్స్. మీ దగ్గర ఉన్నాయా? సో బ్రో అయితే ఆల్మోస్ట్ ఇవి కలెక్ట్ చేశాడు. ఇప్పుడైతే ఇంకొకటి అనమాట, బ్లాక్ సీ మాల్. సో నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా ఇదే మాల్. సో ఈ మాల్లో కూడా ఏమున్నాయి అంటే చూద్దాం లోపలికి వెళ్ళి. లోపలంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. సో మాల్లో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎయిర్ గన్స్ అయితే ఉన్నాయి. బ్రోకి గన్స్ అంటే చాలా ఇష్టం అంట, కొందాం అనుకుంటున్నాడు కానీ ఫ్లైట్స్లో అలో చేయరు ఈ గన్స్ని.
బొమ్మ తుపాకీలైనా ఒరిజినల్ అయినా అలో చేయరు. సో ఈ స్టోర్లో కత్తులు, గన్లు, తర్వాత ఈ బుడ్డి గన్ బాగుంది. ఈ గన్ కొంచెం చూడడానికి రియలిస్టిక్గా ఉంది. ఓకే, నైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక డిఎస్ మాల్ అని ఉంది. బట్ ఇదైతే అంత పెద్దగా ఏం అనిపించట్లే. ఇక్కడ ఉన్న మాల్స్ అన్నీ చాలా చిన్నవి, 1, 2 మహా అయితే 4 ఫ్లోర్లు ఉన్నాయి అంతే. అందులో కూడా పెద్దగా ఏం లేవు. సో దీని లోపలికి వెళ్ళడం కూడా వేస్టే అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా గ్రాండ్ మాల్కి వెళ్ళాం, అక్కడ పెద్దగా ఏం లేవు. అండ్ అటువైపు అయితే బ్లాక్ సీ మాల్ ఉంది, అందులో కూడా ఏం లేవు పెద్దగా. అండ్ ఇందులో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అంతే. మాల్స్ అయితే అంత అట్రాక్టివ్గా ఏం లేవు. ఇక్కడ జనాలు నీళ్ళు కన్నా ఎక్కువ ఫ్యాంటాలు, కోకులు, బీర్లే ఎక్కువ తాగుతూ ఉంటారు. అదేంటో మరి. ఈ బటూమి సిటీ అయితే చాలా కంజెస్టెడ్గా ఉంది. బిల్డింగ్లు ఎక్కువ, కార్లు ఎక్కువ, రోడ్లు అయితే చాలా చిన్న ఉన్నాయి. అండ్ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ బటూమి దగ్గర అయితే ఉన్నాం. అక్కడ చూస్తున్నారా, బెడ్షీట్లు అవన్నీ అయితే బయట అయితే ఆరేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇల్లులన్నీ చాలా కంజెస్టెడ్గా ఉన్నాయన్నమాట. తర్వాత మేడలు కూడా లేవు. పైన ఏంటంటే అయితే పెంకులు, లేదంటే పైన అయితే షెడ్ లాగా అయితే వేసేసుకొని ఉన్నారు. సో ఇంట్లోనే బట్టలు ఆరబెట్టుకోవాలి, లేదంటే ఇలాగ దండాలు బయటికి కట్టుకొని ఆరబెట్టుకుంటున్నారు తప్ప అసలు మేడ మన సైడ్ లాగా మేడ పైన ఆరబెట్టుకునే ఆప్షన్ అయితే ఇక్కడ లేదు. ఈవెన్ నేను బట్టలు తుక్కున్నా, నేను కూడా అంతే బయట అలాగా కట్టుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. సో బటూమి అయితే చాలా బాగుంది స్కై స్క్రాపర్స్తో, బట్ చాలా కంజెస్టెడ్గా ఉందన్నమాట. టిబ్లిసీతో పోలిస్తే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కొంచెం తక్కువే ఉంది. టిబ్లిసీలో లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఈ బటూమిలో స్టిల్ మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి బ్లూ బస్సులు, చిన్న మాషుకార్ వ్యాన్స్ అయితే ఉంటాయి. సో మనం టిబ్లిసీలో తీసుకున్నాం కదా ఆల్రెడీ, ఇలాంటి మెట్రో కార్డు ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మెట్రో కార్డులో మనీ లోడ్ చేసుకొని డైరెక్ట్గా అయితే ఇందులో ట్రావెల్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇదిగోండి సేమ్ అక్కడ టిబ్లిసీలో ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే బస్ నెంబర్లు అవి మెన్షన్ చేసి పెట్టారు. ఈ కుక్క పిల్లలు చూడండి ఎంతెంత ఉన్నాయో. సో ఆ మాల్ దగ్గర నుంచి అలా నడుచుకుంటూ ఇప్పుడు యూరోప్ స్క్వేర్కి అయితే వెళ్తున్నాం. చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదిగోండి ఒక పెద్ద స్టాచ్యూ అయితే ఉంది. సో అదే యూరోప్ స్క్వేర్ అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది. అసలు నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, అదొక కేసీనో, అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇంకొక కేసీనో. సో చుట్టూ కేసీనోలే ఉన్నాయి. బాబా, ఇక్కడ ఇంకొక అదిరిపోయే బిల్డింగ్ ఒకటి ఉంది, చూపిస్తాయండి. ఒక్కొక్క బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అయితే చూడండి. సో ఇదైతే ఓల్డ్ బిల్డింగ్లా ఉంది, దీని ఆర్కిటెక్చర్ ఒకలా ఉంది. దాని పక్కనే మోడర్న్ బిల్డింగ్ స్కై స్క్రాపర్, అది కూడా కేసీనో. ఆ పక్కనే ఇంకొక కేసీనో, వెనకాతల రాడిసన్. ఇటు సైడ్ ఏమో ఇంకొక చర్చ్ లాంటిది ఉంది. ఈ పక్కన చూడండి ఇంకొక కేసీనో, గోల్డ్ కలర్ థీమ్తో ఆ బిల్డింగ్. నైట్ టైమే చూడాలి అసలు ఈ ప్లేసెస్. నైట్ టైమే అద్భుతంగా ఉన్నాయి. మార్నింగ్ అంతా కొంచెం ప్లెయిన్గా ఉన్నాయి కానీ బిల్డింగ్స్, నైట్ టైం అయితే అసలు లైటింగ్స్తో అదిరిపోయాయి ఈ యూరోప్ స్క్వేర్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్. కరెక్ట్గా ఈ పెద్ద స్టాచ్యూకి ఎదురుగా ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది లైటింగ్స్తో. కొన్ని లైట్లు మాత్రమే పనిచేస్తున్నాయి కానీ చాలా బాగుంది. ఇది కూడా మంచి ప్లేస్. ఈవినింగ్ టైం చాలామంది టూరిస్టులు, తర్వాత లోకల్స్ ఇక్కడికి వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడైతే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, మనం లోకల్ క్యూజిన్స్, తర్వాత పిజ్జాస్ ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు యూరోప్ స్క్వేర్కి మధ్యలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ మీడియా దగ్గర అయితే ఉన్నాం. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఈ పెద్ద స్టాచ్యూ, ఈ స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ మీడియా అంటారు. అక్కడ టాప్లో ఉన్న ప్రిన్సెస్ ఒకప్పుడు వెస్టర్న్ జార్జియాకి ప్రిన్సెస్ అంట. సో ఆవిడ పేరు మెడియా, అండ్ ఆవిడ చేతిలో ఉన్న గోల్డెన్ కలర్ దాన్ని గోల్డెన్ ఫ్లీజ్ అంటారంట. సో దాని అర్థం ఏంటంటే ఆవిడ ఒకప్పుడు చాలా పవర్ఫుల్ ప్రిన్సెస్. సో ఆవిడ చేతిలో ఉన్న గోల్డెన్ ఏంటంటే ఈ జార్జియాకి తర్వాత యూరోప్కి ఉన్న స్ట్రాంగ్ టైస్ని రిప్రజెంట్ చేస్తూ ఈ స్టాచ్యూ అయితే నిర్మించారంట ఇక్కడ ఈ యూరోప్ స్క్వేర్లో. సో అది ఉంది కదా అక్కడ చూడడానికి మనకి ఆ ప్లేస్ అంతా. సో అదైతే ఈ జార్జియన్ ప్లస్ స్విస్ ఒక ఆర్కిటెక్ట్ అయితే, నటాలియా అనే ఆర్కిటెక్ట్ అయితే అది నిర్మించారంట. ఐ మీన్ ఆవిడ ప్లాన్ అంట అది. ఈ ఫౌంటైన్ చుట్టూ ఎల్లో లైట్స్తో చూడండి ఎంత బాగుందో.
ఇది కరెక్ట్గా ఆ యూరోప్ స్క్వేర్కి కొంచెం ముందుకు వస్తే ఇది కనిపించింది. ఆ పైన ఉన్న స్టాచ్యూ ఏంటంటే నెప్ట్యూన్ ద రోమన్ గాడ్ ఆఫ్ ద సీ అని అంటారంట. ఇది చూడండి మండారియన్ కెసినో అంట. చాలా బాగుంది బిల్డింగ్ చూడడానికి. వామ్ థీమ్తో లైట్స్, తర్వాత కెసినో అక్షరాలు అయితే మెరిసిపోతున్నాయి. భలే ఉంది. చివరి నుంచి చివరి వరకు మొత్తం గోల్డ్ కలర్ థీమ్తో అయితే ఉంది. ఎక్కడ పడితే అక్కడ కెసినోలు అయితే ఉన్నాయి. అంత పెద్ద బిల్డింగ్ చూడండి కెసినో. అండ్ ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇంకొకటి స్ట్రెయిట్గా, అది కూడా కెసినోయే ఆ బిల్డింగ్ కూడా. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ ప్లేస్ని చూసి దీనికి ఏం హిస్టరీ ఉందని చెప్పి ఎతికేస్తున్నా. అప్పుడు అర్థమైంది ఇది జస్ట్ ఒక అట్రాక్షన్, అంటే ఫొటోస్ అవి తీసుకోవడానికి మంచి బ్యాక్గ్రౌండ్గా పెట్టారు దీన్ని. బాగుంది. మొత్తం వైట్ పిల్లర్స్, మొత్తం వైట్ లైట్స్తో. ఇప్పుడు నేను ఉన్నది బొలివియాడ్ ఏరియా అనమాట. దీన్ని న్యూ బొలివియాడ్ అంటారు. సో అటువైపు వెళ్తే అక్కడ మనకి జైంట్ వీల్, తర్వాత అలీ అండ్ నీనో స్టాచ్యూ అవి ఉంటాయి ఆ కార్నర్లో. ఆ తర్వాత ఇంకా అదంతా సముద్రమే. అండ్ అక్కడి నుంచి స్ట్రెయిట్గా ఇగోండి పాత కనిపిస్తుంది కదా, ఇలాగ స్ట్రెయిట్గా అరౌండ్ 6-7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో అటువైపు దాన్ని ఏమో ఓల్డ్ బొలివియాడ్ అంటారు, ఇటువైపు దాన్ని న్యూ బొలివియాడ్ అంటారు. సో ఈ ఏరియా అంతా స్ట్రెయిట్గా మనం అలా వాక్ చేసుకుంటూ, లేదంటే సైకిల్స్ ఉంటాయి, సో స్కాన్ చేసి సైకిల్స్ తొక్కుకుంటూ, లేదంటే ఎలక్ట్రిక్ సైకిల్స్ లాంటివి ఉంటాయి, అవి కూడా తీసుకుని అలా తొక్కుకుంటూ స్ట్రెయిట్గా వెళ్ళొచ్చు. సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది, లేదంటే నడుచుకొని వెళ్ళొచ్చు. సాయంత్రం పూట చాలా మంచి ప్లేస్ ఇదైతే ఎక్స్ప్లోర్ చేయడానికి. అలాగా ఫ్రెండ్స్ కానీ లేదంటే కపుల్స్ కానీ అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు చాలామంది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఆడిస్తున్నారు అనమాట సాయంత్రం పూట. సో ఈ బటూమీలో డిఫరెంట్ ప్లేసెస్ మీకు చూపించాను అండ్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ బటూమీకి సంబంధించి నైట్ లైఫ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అసలు ఈ బటూమీలో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, నైట్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా పోస్ట్ చేస్తా. సో ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.